వెల్కమ్ టు శిరీష శేఖర్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే వస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో మళ్ళా వంట వేయాలని చెప్పేసి మళ్ళీ కట్టెల పొయ్యి అయితే ముట్టించేస్తున్నా. సో మా ఇంట్లో అయితే ఒక పొద్దులు అయిపోయినాయి కాబట్టి వాటర్ మిలన్ తింటున్నాం మేమైతే. మంచిగా ఉందా? ఓం నమ శివాయ. నువ్వు కూడా వాటర్ మిలన్ తింటావా? బాగుంది. ఇంకోటి ఏమి ఇవ్వయా? ఓకే రైట్. అబ్బా ఎంత మంచిగా కూర్చున్నా, చేయి ఆపుతలేదు. అబ్బా మంచిగా నిమ్మలంగా కూర్చునేది. పొట్టి పొట్టి కట్టెలు పెట్టినట్టున్నావుగా. కట్టెలు మస్తు కట్టెలు పెట్టినావు, చాలా గ్రేట్ అసలు. రైట్, చాలా థ్యాంక్ యూ. మస్తు కట్టెలు పెట్టినావు. ఫ్రీ అదేంటి మనకు అవి రావట, గ్యాసులు రావట. 12 అయిపోయినట్ట మన సంవత్సరంలో. ఇక కట్టెల మీదనే ఇక మన పని. ఏం శేఖర్ పాట పొద్దుగాల అన్నం కూర కట్ల పొయ్యి మీద వండుతారు. టిఫిన్ మాత్రమే నాన్న టిఫిన్, మనకు టిఫిన్ చాయ్ మట్టుకే పొయ్యి మీద పెడతారు. మిగతా కట్ల పొయ్యి మీద నడుస్తుంది కదా. సో ఇది వచ్చేసి మంట పెట్టేసారు. ఈ మంట మెల్లమెల్ల రాత్రి అంతా నడుస్తూనే ఉంటుంది. ఇంకా ఎవ్రీథింగ్ ఓకేనా? ఆల్ ఇస్ వెల్? ఏ పోతుంది ఇచ్చిన నచ్చిన పోతా? నాకు నచ్చిన పోతు ఏదది? ఎటు పోయింది అది? గిన్నె ఉంది ముంగట్నే, ఇదే పోతు. కానీ మేసురు మాత్రం ఏదైనా ఆగదానా అంటే ఏడు దొరుకుతారు, జంపు చంపుతాయి. ఏమనుకుంటున్నావు? ఇది కెమెరా తిందాం అనుకుంటున్నావా? తిందాం అనుకుంటున్నావా? ఏమబ్బా తిందాం అనుకుంటున్నావా? ఇది వచ్చేసి గజ్వేల్ మేక, ఇది కూడా గజ్వేల్ మేక. ఈ రెండే ఈయననే. ఇక ఇది కూడా గజ్వేల్దే. ఒకటేసారి తీసుకొచ్చిన ఈ పోతు కూడా. పోతు అప్పట్లెక్క లేదు, జబర్దస్త్ అయింది ఇప్పుడు పోతు. మన సబ్స్క్రైబర్ది. అన్న చూడన్నా మీరు ఇచ్చిన పోతు ఎట్లయిందో. సూపర్ సూపర్. అప్పుడు డల్గా ఉండే, ఇప్పుడు జబర్దస్త్ అయింది. డల్గా ఏం లేదు, ఇప్పుడు ఇచ్చి పడేస్తుంది ఊరికి. అవును. హాయ్ మర్కుక్కు మేక, జింక, మర్కుక్కు జింక. దా సెకండి అది పెట్టే, గంజి పెట్టు. తాగుతలేదా? రోజు అదే పని మీద ఉంటుంది ఏంది? ఆవు వచ్చేసింది. ఆవు ఎక్కడెక్కడో తిరిగి వచ్చేసింది. ఆవు పెట్టే, ఆవు తాగుతుంది. అవి తాగుతాయా? మరి అవి ఇక్కడ ఏదో రెండు తాగుతాయి. పెట్టద్ది, ఏదో ఒకటి తాగుతుంది. పొద్దున తాగింది, పొద్దున పెట్టిన రెండే గుట్కలు వేస్తుంది. గప్ గప్ అది పాయ్. ఈ అరిటాకు ఎవరు కోసిరు శేఖర్? ఎందుకు? ఓ మంచి పని చేసినావు. ఒక పొద్దున్న వాళ్ళకి మంచి హెల్పింగ్. వద్దనద్దు, మనం కూడా ఎన్నో పోయి కోసుకొస్తా ఉంటాం. అవును నిజం. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వద్దంటే ఎట్లా ఉంటుంది? మంచిగా ఉండదు. తీసుకోరని చెప్పిన. మంచిది నాన్న. కీసరవమ్మా చలో నడు, మరి నీకోసం వెయిటింగ్ ఆడ. టైం వచ్చేసి నైట్ 9 కావస్తా ఉంది. ఒక పొద్దులు అందరూ ఇచ్చారు, కాకపోతే మాకు కొంచెం లేట్ అయిపోయింది. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర, నమో పార్వతి పతే నమ. ఈ సప్లై ఫ్రిడ్జ్లో పెడతాను, పెట్టలే, మర్చిపోయాను. ఈడనేమో ఒక పొద్దు ఇడుస్తుంది స్వప్న. కానీ క్రియాన్స్ తింటున్నావు అమ్మ? బంగారమ్మ మమ్మీ తినరారు? తినరా మరి, ఏదో ఒకటి తినమ్మా, తినిపో. ఈడనేమో శిరీష అండ్ నాని పాప ఇద్దరు కలిసి రైస్ తింటారు. నువ్వు ఫ్రూట్స్ తినాల్సింది కదరా. ఓకే ఓకే నాని, కానీ నాని ప్లేట్లలో తింటారు ఈరోజు. అందరికీ నమస్కారం, అందరికీ హ్యాపీ శివరాత్రి శుభాకాంక్షలు. హాయ్ పప్పాజీ, గుడ్ ఈవినింగ్. నా డైలాగ్ నువ్వు చెప్పిన ఏమని? ఎప్పుడైనా గట్టి చెప్తే ఏ పండగ ఏమని? ఏదో ఒక రోజు మనం రిలీజ్ గుర్తుందా? నాకు ఈ సంక్రాంతి వస్తుందిరా, ఈ శివరాత్రి వదిలే. మనం అనుకుండే హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు అన్నావు, ఏదో అన్నా. నువ్వు అన్నావు సంక్రాంతి ఏదో అన్నావు. ఎందుకు మస్తు నవ్వు శిరీష వద్దే అమ్మ ఇట్లా. ఆ రీల్ బాగా గుర్తొస్తాయి నాకు. రైట్, ఓకే. ఛాంపియన్స్ ట్రోఫీ ఇంగ్లాండ్ టార్గెట్ 326. ఏమైతుందో చూద్దాం. ఇక మన ఇండియన్ అయితే ఆఫ్ఘనిస్తాన్ ఎడ గెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ చాలా కష్టం. కానీ ఆ శేఖర్ ఆమె ఒక పొద్దు ఇవ్వాలి కదా. ఒక పొద్దు ఇస్తుంది మరి పీడ. ఇప్పుడు ఇడుస్తున్నావా నాన్న? ఒక పొద్దు ఇడుస్తున్నావు కదా. నువ్వు రైస్ తో ఇడుస్తున్నావా? మస్తు ఇడుస్తున్నావు. అందరు ఫ్రూట్స్ తింటారు, స్పూన్ తో ఇడుస్తాను అనమాట. అది కూడా మనం విడిపియాలి. మనం విడిపియాలరా? వెరీ గుడ్ నాని. నానే ప్రతి శివరాత్రికి ఒక పొద్దు ఉంటుంది తెలుసా కదా నాన్న? ఏమేమి ఒక పొద్దున్నవరా? ఇయ్యాలనా? పొద్దున పాలు ఒక పొద్దున్నది, ఇంకా టిఫిన్ ఉప్మా ఒక పొద్దున్నది, మధ్యాహ్నం బెండకాయ సార్తో ఒక పొద్దున్నది, మేకపాలు కూడా ఒక పొద్దు. ఎందుకంటే మేకపాలు ఆగల కదా, ఇది కూడా ఒక పొద్దుట. ఇది లాస్ట్ ఇక
నువ్వు వేసుకోలేదా ఏం తిన్నావు ఇంకేదిరా కాలీఫ్లవర్ అది వేరే ఇంకా వేరే ఒక పొద్దు అనమాట కదా రైట్ గిన్నె ఒక పొద్దులో నేను నాన్నగాను ఒక పొద్దు చాలా గ్రేట్ నాన్నగాడు చాలా గ్రేట్ మీకు తెలియదు ఇంకా చెప్పనా పోదామా అయిపోయింది బాగున్నాడు కార్లో తింటా అట్లొద్దు ఇక్కడ తినేసిన ఇన్నే తినాలి మళ్ళా హరహర మహాదేవ్ నిన్న ఒక కమెంట్ పెట్టారు తెలుసా అన్న ఈ ఫోటో మీరు పీఠం పెట్టిన ఫోటో 4 సంవత్సరాల కింద సిటీలో కొన్నారు కదా అన్నని నిజమే కదా అంటే మన ఫాలోవర్లు 4 సంవత్సరాల నుంచి చూస్తారు ఆ ఇంట్లో కొత్తగా ఉన్నప్పుడు రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీలాంటి వాళ్ళు ఇంతవరకు చూస్తారు కాబట్టి మన ఛానల్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఎందుకంటే ఈ 4 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది ఈ ఫోటో గురించి వినాయక్ నగర్లో తీసుకున్నాం చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అవునవును అప్పుడు అభిషేకం చేసినాం పప్పాజేమో రేపు పొద్దుటికి ఈ జొన్నలు అయితే నానబెడుతుండు సరిపోతలేవే దానికి ఇంకో కొంచెం ఎక్కువ పెట్టరాదు ఎక్కువ వస్తే తినలేదా ఇదే వస్తే తింటుంది దానికి సరిపోయేటట్టు ఉంటుంది రైట్ ఇంకొకసారి మనం షెడ్ కాడికి పోయిద్దాం షెడ్ కాడికి పోయి చూసేసి వెళ్ళిపోదాం ఇక ఎందుకు అరుస్తున్నావురా నువ్వు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు ఎప్పుడు మధ్యలో మధ్యలో కోరేసి ఎందుకు ఇస్తున్నావు ఇట్రా ఏ క్రియాంష్ అయిపోలేరా మేము ఒక్కపోతే ఇంకా ఫైనల్కి వచ్చిందా కానీ నడు పోదాం ఇక ఇంకేమైనా ఉన్నాయారా పాలు లోపల పెడుతున్నాం వాట్ ఈస్ ఇన్ మై ఫ్రిడ్జ్ అంటే ఇవి ఉంటాయి ఫ్రెండ్స్ ఇగో ఎప్పటికి ఉండేటి ఫ్రెండ్స్ ఇగో నాకు తెలిసి ఈ క్యారెట్ దాదాపు ఇప్పుడు 10 రోజులు అవుతుంది అనుకుంటా నాకు జ్యూస్ చేసి పెట్టమన్నా అది అట్లనే మొదలుతుంది ఇలా కదా స్వప్న గారు ఈరోజు ఒక పొద్దును నేనేమన్నా నేనేమన్నా ఓం నమ శివాయ మహాదేవ శంభో శంకర నమో పార్వతీపతే నమః ఓం శుక్లామృతం విష్ణు శశివర్ణం చతుర్వేదం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గణాచలమాన మనుష్యం అనేకదంతం భక్తానం ఏకదంతం పస్మై గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః నువ్వేదంటారు అందుకని నేనేమని ఇలా నాలుగు కొడదాం అనుకున్నావురా నువ్వు నాలుగే ఇద్దాం అనుకున్నావు చిగ్గు అంటాడు కథం దాచుకుంటాడట ఒక్కొక్క డోర్ వెనక పోయి దాచుకుంటాడు క్రియాంష్ మీరే వేయాలి నేను పోయి కార్ తీసుకొని వస్తాను సప్న నీకు కూడా తెలుసా అన్నిటికంటే ఈజీగా ఉండే పని ఏం తెలుసా కార్ తీసుకొని రావడం అట్లా పోయి ఇట్లా తీసుకొని వచ్చేయచ్చు అప్పట్లో మీరు అన్ని చదువుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సో దీనికి ఒక కీ చైన్ కావాలి ఫ్రెండ్స్ ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఇచ్చేయచ్చు మా ఇంటికి దొరికినవు భజన చేస్తున్నావా ఓకే కార్ తీసుకొని వద్దాం వస్తావా ఇప్పుడు దానికి అదన్నీ ఇప్పి తీసుకొని రావాలి నేను పోతున్నా నేను మొహంగా అడుకోవాలా మంచిగా ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కీసరి కూడా వస్తున్నాను కాబట్టి నన్ను ఒక్కరన్నా గుర్తుపెట్టారు అనుకో వాళ్ళకి ఒక చాక్లెట్ ఇస్తా ఫ్రెండ్స్ ఒక్కరన్నా గుర్తుపట్టరు ఫ్రెండ్స్ ప్లీజ్ మరి ఇజ్జత్ పోతుంది ఫ్రెండ్స్ నాకు ఒక్కరన్నా గుర్తుపట్టరు ప్లీజ్ చూద్దాం వీడియో తీస్తా ఫ్రెండ్స్ ఈరోజు గుర్తుపట్ట మరి సో టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అవుతుంది 9:06 పరి తొందరగా అంటే ఇక తొందర ఏం లేదులే అంటే మనం జాగరణ ఏ టైం వరకు ఉండాలన్నా పొద్దున వరకు ఉండాలా కానీ సప్న సగం జాగరణ వేస్తుంది లాస్ట్ టైం కూడా అట్లా అయింది ఇప్పుడు నేను ఉంటున్నా నీ వాచ్ మర్చిపోయినావా సరే నా వాచ్ ఉంది కదా నా వాచ్ టైంలో చూసుకుంది ఓకేనా పాపా కూడా ఉంది వాచ్ చలో పప్పాజీ క్రియాంశ్ గాడే అబ్బా స్వెటర్ గిట్ట ఏం లేదా పెట్టుకురా లేనప్పుడు బాధపడాలి కానీ ఆమె కూడా తాళం వేసిన మళ్ళీ చేద్దానా ఓకే ఓకే చలో నాని అరే తీసుకొని కార్లో పడేసి అయిపోతుందిరా భయ్ ఎందుకు అంత బాధపడుతున్నావు ఓమో వేసుకోనా కార్లు ఇప్పొచ్చు కదా లైట్ ఉండదు వద్దు ఉండదు మరి చికెట్ ఉన్నట్టుంది కంపల్సరీ లైట్ ఉండాలి ఏది ఇల్లు తాళమ్మా కార్లో పెడదాం దానా ఏం కదా పట్టుకొని పోయితే బెటర్ పట్టుకోదాం కార్ అయితే షెడ్లో మంచిగా రెస్ట్ తీసుకుంటుంది కానీ ఇట్లా పోయిన ప్రతిసారి వచ్చి కవర్ ఇప్పి మళ్ళీ మడత పెట్టి డిక్కీలు వేసుకోవాలన్నమాట అట్లయితే మళ్ళీ కప్పాలి ఒకరికి ఇబ్బంది ఇద్దరు ఉన్నప్పుడు అయితే ఈజీ ఉంటుంది అనమాట అన్న ఈ మిర్రర్ కాడ ఆ మిర్రర్ కాడ తీసినా ఒక గుంజితే వెనకకి వచ్చేస్తుంది అటు తీసినావా వాడ తీయలే మిర్రర్ కాడ జరా గీ రెండే ఉంటాయి అతుకునేటి రైట్ ఇవి మొత్తం వచ్చేస్తాయి చూడు కింద పడితే అంతే డైరెక్ట్ మడత పెట్టాలి చిరుసా బాటిల్ నాకే ఇప్పుడు పట్టు గుంజు ఎందుకు అట్నే మడత పెట్టాలి ఇప్పుడు సారీ ఎట్లా మాట్లాడతారు అట్నే మెల్ల నువ్వు సౌండ్ దుమ్ము తిందా ఘోరం ముందు నవ్వుతున్నాడు కారు రాగానే ఆహా అంటున్నాడు డాడీ తీసిందా సరే ఇంటికి ఓపెన్ చేద్దా
కనిపిస్తలే అందులో గేలే కానా ఒక్క నిమిషం కీ ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గరనే ఉంటుంది చూడక మర్చిపోయినా అందులోకి బూటన్ నొక్కు అందులోకనే రైట్ ధరునా నేను లేచాం డిక్కీ స్పేస్ అయితే మనకు మాస్ అవుతుంది ఈ దానికి ముంగడ పెట్టుకుందాం రా అంతేలే ఇబ్బంది అవుతుంది అంతేలే ఏం కదా ఈయన వేసాను వాళ్ళు వేసుకున్నప్పుడు చూద్దాం చలో ఎక్కేసే వెనకనే కూర్చున్నాం నువ్వు నేను తాత అందుకనే కూర్చున్నాం సరేనా పదండి అబ్బా ఎంత రెడ్గా ఉన్నారు మీరు ఆ లైట్కి కళ్ళు చిటికి చిటికి అంటాడు అరే వెనకకి పోతావా నాని గో 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 మంచిగా వెనక అయితే మంచి సెట్ అవుతుంది మీకు సీట్లు బాగుంటాయి వెనక ఎక్కువ మీరు కూడా ఇదే అలా మన డోర్లు అయితే 90 degrees మంచిగా ఓపెన్ అవుతాయి ఇవి అమ్మరే ఆ సీటు అన్నది నాకు నేను పెట్టుకుంటా హెడ్ రెస్ట్ మా నాన్న వండుకొని తీసేసిండు మీరు ఎక్కురు సరేనన్నా జై శ్రీరామ్ అంటే జై జై అంటాడా క్రాంచ్ హాయ్ జై శ్రీరామ్ అంటరా జై శ్రీరామ్ అన్నాడు మన జై శ్రీరామ్ అంటే జై జై అంటాడు లైట్ చూడు లైట్ లేదు చూడవుట్ ముంగడుగా ఏం కనిపిస్తలేదు ఓ అంటే గోడ దగ్గర అయినా ఇది హైవే ఏమంటారు దాన్ని ఏమంటారు కదా మార్కెట్ కి వస్తే అప్పుడు లైట్ నా కళ్ళ కొట్టినాయి వేరే అయితే నిజంగా తీస్తుందని తెలుసు మరి గట్టిన ఉంటాం మరి నా చేతిలో వీడున్నాడు నా చేతిలో గాజు ఉంది ఆ ఉంది అసలు వీళ్ళిద్దరిని పిల్లల్ని చూద్దామంటే నాకు జరిసేపటి దాకా కళ్ళు అటు ఇటు అయినాయి తెలుసా అరే ఇట్లా మస్తు కనబడుతుంది మీరు అందరు ఇగో లైట్లు ఉన్నాయి అందరు ఒకటే దగ్గర కదా మస్తు అనిపిస్తుంది సో ఆల్మోస్ట్ ఈ చౌరస్తా ఏమంటారా మనం ఏమో అని కీసర చౌరస్తా అంటాము ఈ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఈ రూట్ లో వెళ్ళిపోతాము అమ్మో ఈ డోర్ గలీజ్గా నువ్వు కనబడతలేదు కరెక్ట్ గానీ ట్రాఫిక్ ఈ నుంచి స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ फिर अपन कैसे जाएंगे ఇక్కడ చెకింగ్ ఉంటుందేమో నాకు తెలిసి अपन को कौन पकड़ते नया गाड़ी है ना नया गाड़ी तो नहीं पकड़ते क्या नहीं पकड़ना है पकड़ता देखो पुलिस वाला है देख अरे ट्रैफिक यहाँ से ट्रैफिक है देखो हाँ देखो ये पूरा ट्रैफिक रहता ओ माय गॉड यहाँ से ट्रैफिक हाँ पापा वही बोला ना बहुत ज्यादा ट्रैफिक रहता बोल के ओ माय गॉड इतने ఇక్కడ से ఎంతో తెలుసా అంతగానో మన ట్రాఫిక్ లో వాళ్ళ మన ఇచ్చే మైలేజ్ కి 5 కిలోమీటర్ ఉంది రాడాకై మొత్తం మైలేజ్ 5 కిలోమీటర్ అంటే చుట్టుపక్కల మొత్తం అక్కడికి రావాలి కానా ఓ మై గాడ్ అంటే ఉన్నారా పడుకురా ఇక్కడ నుంచి ట్రాఫిక్ पापा जी सो गया नहीं सोआ क्या जी ट्रैफिक इतना क्या ट्रैफिक है क्या जी अपन कार रखेंगे फिर अपन का गाड़ी तू सामने देख के चलो जरा गाड़ी है कुछ भी नहीं होता है क्यों डर रहे कुछ नहीं होता मगर तुम बात करके और मोबाइल देख के चलता ना अपन ये देख सीट बेल्ट भी रख दिया देखो अभी जाने का इतना टाइम रहेगा तो आने का कितना टाइम रखता है आने के बाद दोनों सेम रूट है नहीं आने बोले नहीं एक काम करेंगे अभी जाएंगे सुबह सुबह इस रहता फिर सुबह आएंगे नहीं इतना ट्रैफिक क्या है मैं भी फर्स्ट टाइम देख रहा उन लोग देख कैसा है घर वाले पूरा उधर देख उन लोग कैसा है देख अपन को देखने के कौन कोई तो आ रहे हाँ अरे वो बस देखो बस में है बस फ्री है क्या उन लोग देख स्पेशल देख मेरे को देख के हंस रहे हैं हाँ देख सब्सक्राइबर है वो नहीं हंस रहे वीडियो निकाल रहे बोल के नहीं इन लोग क्या बोल रहे मालूम वीडियो निकाल रहे बोल के उसको बोल रहे अच्छा इधर रखो मैं अच्छा है सपना स्वामी इधर मिरर अच्छा नहीं है नहीं है ओ माय गॉड कब जाएंगे चलो इतना ट्रैफिक है क्या तू अच्छे से जाओ भैया ये नया गाड़ी है स्क्रैचेस आता नहीं इतना आदमी आता है रेला हाँ रहता ये पूरा कौन है मालूम सिटी में कैसा रहता है ऐसा है शिव भक्त है शिव भक्त शिव शंकर बोलो शिवनादेव बोलो क्या जी इतना आदमी ज्यादा टाइम लगता मुश्किल ज्यादा मुश्किल होता देख हाय बोल रहे हाय ఓ లోక్ ఏమంటారు గుర్తుపట్టిరా నాలు नहीं గుర్తుపట్టే దేకో హాయ్ చెప్తురా హాయ్ బోలా వైసి ఖాళీ పీలి శుభాకాంక్షలు కీసరగుట్టకు విచ్చేస్తున్న భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం కానీ ఈ జనాలు ఏంది ట్రాఫిక్ ఏంది మనం ఇడ ఆపేసిరిడ ఆడ మూటవాడు పోలీసు పాలు పళ్ళు మరియు మంచినీళ్ళు పంపిణీ చేయబడను పాలు పండ్లు అరే ఇటు తాగనికి తినడానికి మస్తు ఉంటాయి అనవసరంగా తినొచ్చినాం మనం మెల్లగా వచ్చేది ఉండే ఓ మెల్ల ఆ బస్సు కొని బస్సు వస్తారు ఇంకో బస్సు వెనక వస్తూనే ఉంది ఆగరేళ్ళు బస్సులు అసలు బస్సులో కూడా మస్తు మంది వచ్చేటట్టు ఫుల్ ఉంది మరాడా కానీ బయట నాయిస్ వినిపిస్తలేదు చూసిన ఇది నచ్చింది నాకు మన కార్ కదా మంచిగా అనిపిస్తుంది బయట నాయిసే వస్తలేదు మెల్ల జాగ్రత్త మెల్లవరి అన్నలు వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు అక్కడ నుంచి నిజంగా చేతులైతే నమస్కారం పెట్టాలి నిజంగా
చూసినా చూడకపోయినా వాళ్ళకు ఎంత ఇప్పుడు శానిటేషన్ వర్కర్ కి వాళ్ళకి ప్లస్ వీళ్ళకి ఎంత ఓపిక ఉండాలి పాపం. చాలా అంటే చాలా ఓపిక ఉండాలి. మన దర్శనం ఎప్పుడైతుందో జనాలు చూడు ఇంత మంది భక్తులు వస్తారు అంటే యూత్ అయితే పొట్టు ఉంటారు, ఈడుంటారు. మెయిన్ ప్రాబ్లం ఈడ, అందుకని ఒకటి ఆపి ఇంకో పంపిస్తున్నట్టు మెయిన్ కమాన్ ఇది. సో సగం అర్ధగంట ఆగినా మనం అర్ధగంట పైన అయింది. దీని తర్వాత పంపిస్తారా? ఇటు జరగమంటుంది మేడం. ఈడ అయితే మెయిన్ ట్రాఫిక్ ఈడ అవుతుంది. చూద్దాం ముంగడు వదిలిపోతాయి. ఇది దాటింది అనుకో మన బండ్లు ఆగుతాయి అని ఆమె గుద్దేవు. మేడం జై మేడం కి జై. ట్రాఫిక్ మేడం ఒక అంబులెన్స్ కూడా పెట్టింది 188 ఎమర్జెన్సీ కోసం. మనం ఇంట్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్ గంట 20 నిమిషాలు అవుతుందా? ప్రతి ఒక్క బండి ఉంది శేఖర్ ఈడ. అప్పుడు ఇట్లా కనిపిస్తే ఏ బండి కొనాలని ఈజీగా అర్థమైపోతున్నాయి. ఎంత చూసినా లైవ్ చూడలేం కానా, లైవ్ కాదు తిరిగిందే బెటర్. ప్రతి ఒక్కటి ఇప్పుడు షిఫ్ట్ గా అనిపించింది. వీలు డోర్ ఎట్లా వచ్చి చెత్త బండిలో వచ్చాడు డైరెక్ట్. ఎవరు బండి ఉంటే వాళ్ళది. బెలెనో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్, కొత్త పాత షిఫ్ట్ డిజైర్. ఒక్క నిమిషం మనం ఇంట్లోకి వెళ్ళేది 1:40 నిమిషాలు అవుతుంది. ఇంతవరకు అయితే జస్ట్ ఇప్పుడే మూవ్ అయింది. సో బండ్లను పక్కన పెట్టి మనలో అయితే నడుచుకుంటూ వస్తారు చాలా మంది. ఇందాక మన ఊరు మన పొరాలు యూత్ పొరగాళ్ళు ఆడ ఆటోనో బండ్లు పెట్టేసి మన వాళ్ళు బై వాక్ తోనే వస్తారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి బై వాక్ పోయిందే బెటర్ నాకు. 5 కిలోమీటర్స్ ఉంటుంది 5 కిలోమీటర్స్ మొత్తం గిట్నే ఉంటది. ఇప్పుడు పోనీకి ట్రాఫిక్ లేదు, ట్రాఫిక్ వల్ల మొత్తం ఫుల్ ప్యాకప్. మధ్యాహ్నం వచ్చేది ఉండే మనం, అంటే కరెక్ట్ 12 వచ్చేది ఉండే. పోయేటప్పుడు అంత ఉండే అనుకుంటుంది మనకు. కొద్దిగా లేట్ వచ్చింది బెటర్ మనం పోయేటప్పుడు, అట్లయితేనే బెటర్. యూత్ చూడు యూత్ వస్తేనే మరి హల్చల్ ఉంటుంది. మనుషులను కూడా ఆపుతారు చూసిన పోనీకి, రోడ్డు మీద నడవనికి కూడా. అదే గ్యాప్ ఇచ్చుకుంటూ పోతారు. ఏమంటారు చూద్దాం. పోలీసు మన లెఫ్ట్ వాళ్ళ రైట్ వాళ్ళు ఇప్పుడు రైటే అంటుండే ఆయన. పార్కింగ్ అనాలా? పార్కింగ్ సార్, పార్కింగ్ ఇంకోటి ఉందట. ఎటు పోయినా రోడ్ అర్థమవుతారు కానా, ఘోరంగా ఉంది సిచ్యువేషన్. ఎగ్జిట్ పంపిస్తుంది జనాలు చూడు. అదే మరి జనాలు కూడా ఆపుడు పంపిస్తుండు. మనం ఎట్లా పోతాం రా, ఎడ పెడదాము పార్కింగ్. అన్ని పార్కింగ్ మళ్ళీ ఏడవైనా పార్కింగ్ ఉంది. ఇప్పుడు ఎటు పెడతావా? ఇటు నుంచి లెఫ్ట్ పెడదాం. లెఫ్ట్ ఉందా పార్కింగ్? మెయిన్ రోడ్ కొంటాం కానీ ఈడ పార్కింగ్ కట్టాల్సి వస్తుంది. మనం కంపల్సరీ కట్టాలి ఈడ. ఈడ పెట్టాలరా. లెఫ్ట్ పోలీస్ అన్న చెప్తుందిగా. పోతే మళ్ళీ ఏడ దొరుకుతుందో ఏమో. వెయిట్ ఎగ్జిట్ అట, మళ్ళా ఎగ్జిట్ వెళ్ళకేనా వెనక తీసినాను సార్. పార్కింగ్ సార్. అన్ని ఖాళీలు ఉన్నాయి పైగా. ఎడవద్దు పని పడతా అన్నట్టు. చూసుకుంటే పోనా అసలు అర్థం కాదు. అవుతుంది మొక్కుపోయినా ఇళ్ళకని పోయి రోడ్డు మీద పెట్టకు. మనం టచ్ అయితే పెట్టినాం అనుకో, తాకిచ్చిపోతారు అంత. అయితే ఒక పని చేద్దామా, ఇవి మధ్యలో పెడదాం. ఇల్లు పెడితే మళ్ళీ మనకి వెళ్ళనీకి రాదు కానా. ఇక మధ్యలో అటు ఇటు డోర్ ఉంటాయి కదా. రివర్స్ రాదన్న, ఇప్పుడే తిప్పి పెట్టింది బెటర్. వెళ్ళిపోతారు మనుషులు ఇంకా ఉంటారు రారా. అవునంతే ఉండదు కదా మనకి. ఇట్లా డైరెక్ట్ ఇట్లా దిగద్దాం డైరెక్ట్ గా. లేచిందా నాన్నగాడు? వాళ్ళు వండుకుందంటే ఇప్పుడు లేచిరు మళ్ళీ వీళ్ళు. నాన్న పాపాల స్కూల్ అమ్మాయినా ప్రిన్సిపల్ సార్. ఇందాక మన పక్కనే పోయింది కార్లో నాన్న వండుకుంది. ఇక్కడ ఏం చెప్పినా ఒక్కరన్నా నన్ను గుర్తుపట్టాలనుకున్నా, కానీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు గుర్తుపట్టాలి. తెలియడా ముందాక బండి మీద గుర్తుపెట్టది అన్న. హాయ్ చెప్పాలి అన్న హాయ్ అన్న. ఎంతో మంది మాట్లాడారు నీతో. తెలియని వాళ్ళు అంటే ఏందని అందరు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు అందరు గుర్తుపట్టిన వాళ్ళే. పద దిగండి. చెప్పులు వేసుకుందామా? చెప్పులు వేసుకుని కూడా వేస్ట్. అంతమంది అందరూ వేసుకుని పోతారు. సో టైం వచ్చేసి 11 అవుతుంది. మనం ఇంటికాడికి వెళ్ళి ఎన్ని గంటలకు వెళ్ళాం సప్న? 9 అయిందా? లొకేషన్ మస్తు కనిపిస్తుంది సప్న. బ్లూయిష్ మరి బ్లూయిష్ కనిపిస్తుంది. ఒక్కొక్క బండి మీద ముగ్గురు వస్తున్నారట. పోలీస్ అన్న అంటుడు. ఒక్క బండి మీద కూడా ఇద్దరు వస్తలేరు, అన్ని బండ్ల మీద ముగ్గురే వస్తున్నట్టు. ఏ నానే క్రియాంశ లేచినవా బంగారు పండు? షాక్ అయిపోయింది బాబు. ఏడి తీసుకొచ్చారు అనుకుంటున్నారా? పార్కింగ్ ఫ్రీ ఉంది, మంచిగా ఉంది, మస్తు ఉంది. దా పైగా ఈరోజు నైట్ అంతా జాగరణ, నీ కోసం జాగరణ. అందరి కోసం. అయ్యా లైట్లు వేసింది ఇంకా ఉన్నాయి. ఇంకా మీరు ఈ డోర్ చక్కగా వేయలే. ఇది
ఓయ్ బాబు ఏ ఓం నమ శివాయ హర హర మహాదేవ్ శంభో ఎంట్రన్స్ మరి ఇక్కడ మనం ఇటు పోవాలి ఏటే ఇటేనా ఇట్లా పోయి మన అటక వస్తారేమో వావ్ మస్తు సెటప్ అరే అనవసరంగా సప్న చేసుకున్నాను ఏది ఉబ్బరిస్తుంది నాకు మరి ఉబ్బరిస్తుంది స్వెటర్ వద్దా అని చెప్పిన అసలు ఎంత రష్ ఉంది అనుకుంటూ వస్తారేమో దగ్గర వచ్చిన అబ్బా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చేసి హాయ్ అన్న హాయ్ 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 ఓ మై గాడ్ అరే చేతిరా ఇలా ఎటువేరు అన్నా శ్రీ దర్శనం అయితే ఇంకా ఘోరంగా లైన్ ఉంది ఇగో ఇదంతా అదే ఇదంతా లైనే ఫస్ట్ టైం పడుతుంది జైజా బేటా జైజా ఆల్మోస్ట్ లైన్లో ఉండి దాదాపుగా 2 hours అవుతుంది. ఇప్పుడు మేము 11 గంటలకు వెళ్ళినాం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఘోరంగా లైన్ ఉంది. ఈ లైన్ చూస్తే చుక్కలు కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది లైన్. ఈ క్రియాన్స్ అయితే ఇందులో మామూలుగా లేదు క్రియాన్స్కి. ఇగో ఇక్కడ నుంచి లైన్ ఏం లైన్ బాబు నిద్ర వస్తలేరా మళ్ళా అవుతుందిగా పొద్దు తినిపోదాం 2 గంటలకు ఫుడ్డా ఆమె ఈమెకే సరిపో పొద్దు నుంచి ఒక పొద్దు ఉంది పాపం. అరే ఏమైంది మంకీస్ కనిపిస్తున్నారా? చెప్పాక మంచి కనిపించినాయా ఎట్లా పోవద్దు పోయింది రామ లక్ష్మణ జానకి జై శ్రీ
శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చేయొద్దంటారు శివయ్య 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 ని మాయా శివస్మరణే చేయొద్దంటారు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దర్శనం అయ్యేసరికి ఎంత అయింది తెలుసా 1:48 రాత్ర 1:48 అవుతుంది అయి గ్రాంచమ్మ ఇన్ని దూపు అవుతుందా చలో వెళ్ళిపోం పైగా పోమా ఎవరిని ఏ ఆడ ఫుల్ రష్ ఉంది పాప కన్నడు ఈ లైటింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ వేసిరు ఇది లోపల మంచి భజన జరుగుతుంది మస్తు అంటే మస్తు అనిపించింది జర్సేపు పోయి ఆడ కూర్చొని జర్సేపు భజన వేసి వచ్చిన నేనైతే మస్తు హ్యాపీ అనిపించింది ఆడ జై హనుమాన్ సో టైం వచ్చేసి 3 అవుతుంది 11 గంటలకు పోతే 3 అయింది వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 11 గంటలకు పోయినాం వచ్చేసరికి 3 అయిపోయింది ఇక్కడ ఒక్కొక్కరి ముఖాలు పీడిపోయినాయి అంతా మొత్తం కదా ఆకలి అవుతుందా మంచిగా తిని సాప్ నాన్న విన్నావా తాగిపోయలే తీసుకొస్తా వస్తున్నా నువ్వు ఎవరు తినిపించలేదా తాత నువ్వు ఇద్దరు వెనకనే ఉందరు ఇక వెనక అమ్మా చెప్పమ్మా సో వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ ఈ టైం కాదు ఎప్పుడో రావాల్సి ఉండే కానీ ఫుల్ అంటే ఫుల్ వాటర్ కావాలా ఇది అట్టా కానీ వాటర్ తెచ్చిందంత మంచి మనిషి అందరికి రావాలి జై శ్రీరామ్ జయ హనుమాన్ హర హర మహాదేవ శంభో శంకర్ నమో పార్వతి పతయే నమః జీరో సైలెన్స్ అమ్మా ఓకే పోమ్మా ఇక రైట్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ టైం 3:22 ఇంటికి వచ్చేసరికి టైం 3:22 అయింది దిగుతురా దిగవా సీట్ దింపాలా ఓకే డన్ వాళ్ళు దిగిరు నువ్వు నిమ్మలంగా కూర్చున్నావు ఏం చూడవు అది సీట్ బెల్ట్ ఇప్పుడు వస్తుంది దించిన ఇప్పుడు తీసిన దిగినాక ఇప్పుడు వస్తే పోయేటప్పుడు బండి అన్లాక్ చేయాలి నువ్వు అన్లాక్ అయినా వస్తుందా ఏం చేయలేము ఇక వాళ్ళు పోయి ఆల్రెడీ